ఫ్రెండ్స్, హరిప్రసాద్ ఈజ్ బ్యాక్. నిన్న జనసేనకు వచ్చిన నంబర్లతో మనము ఒక వీడియో చేశాం. హరిప్రసాద్ ఒకప్పుడు ఐఐఎస్ ఆఫీసర్, ఇప్పుడు కొత్త రాజకీయ నాయకుడు. నేను రిటైర్ అయిన తర్వాత రాజకీయాలకు రావాలని వాళ్ళ మీద పోస్టర్లు వేసి, పెద్ద పోస్టర్లు 6 షీట్ పోస్టర్లు వేసి నేను రిటైర్ అవుతున్నాను, ఐఐఎస్ ఆఫీసర్గా, ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఆఫీసర్గా రిటైర్ అవుతున్నాను. నేను రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాను. నేను రాజకీయాల్లోకి వస్తే ఏ పార్టీలో చేరాలి, మీరు నాకేం చెప్తారు, ఏ పార్టీలో చేరమని చెప్తారు అని చెప్పని అడిగాను. జనసేన, కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ, బీజేపీ, ఏ పార్టీలో నేను చేరాలి, రకరకాల పార్టీల పేర్లు పెట్టి అడిగాను. అడిగినప్పుడు నాకు ప్రజలు, ఓటర్స్ ఈ విధంగా సమాధానం ఇచ్చారు. జనసేన సంబంధించి 1641 పైన మంది జనసేన చేరారని చెప్తున్నారు. తర్వాత దాదాపు 600 మంది కాంగ్రెస్ చేరారని చెప్పారు. ఈ పక్కన మీకు నంబర్లు కనపడుతుంటాయి. ఈ నంబర్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీలో మీరు చేరండి అని సలహా ఇచ్చిన నంబర్లు, ఉచిత నంబర్లు కాదు, నిజంగా వాళ్ళు ఎస్ఎంఎస్లు పెట్టి ఫోన్లు చేసి చెప్పిన నంబర్లు. మాకు ఎస్ఎంఎస్ అని పెట్టాలా, అంటే మెసేజ్ అని పెట్టాలా, లేదా ఫోన్ అన్నా చేసి చెప్పాలా. మాకు ఫోన్ చేసి కానీ ఎస్ఎంఎస్ కానీ పంపిన నంబర్లు ఇవన్నమాట. ఇంతమంది కాంగ్రెస్లో చేరాలని చెప్పున్నారు. నిన్న వీడియోలో జనసేన చెప్పాం కదా, ఈరోజు కాంగ్రెస్లో చేరమని ఎంతమంది చెప్పారో ఆ నంబర్లన్నీ పక్కన స్క్రోల్ అవుతూ ఉన్నాయి ఆ నంబర్లన్నీ కూడా. సో కాబట్టి వీళ్ళు ఏం చెప్పారు, నాకు మీరు కాంగ్రెస్లో చెప్తే మంచిదని చెప్పున్నారు. సో కాంగ్రెస్ గురించి కూడా మీరు తెలుసుకోవాలి కదా, నేను తెలుసుకుని మీకు చెప్పాలి కదా. కాంగ్రెస్ యాక్చువల్గా దాని పేరు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఐఎన్సి అంటారు. దాన్ని ఇంకో రకంగా కాంగ్రెస్ ఐ అని కూడా పిలుస్తారు. కాంగ్రెస్ ఐ అంటే ఇందిరా కాంగ్రెస్ ఇందిరాగాంధీ పరిపాలన చేసింది కదా. అయితే ఒకప్పుడు కాంగ్రెస్ లో గొడవలు వచ్చి రెడ్డి కాంగ్రెస్ అని దాన్ని నడిపింది బ్రహ్మానంద రెడ్డి. తర్వాత కాంగ్రెస్ ఐ అని అంటే ఇందిరా కాంగ్రెస్ అని, ఈ రకంగా 2 రకాలుగా విడిపోవడం జరిగింది. రకరకాలు విడిపోయారు అనుకోండి. అయితే ప్రస్తుతానికి ఉన్న కాంగ్రెస్ మాత్రం ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఇందిరా కాంగ్రెస్ ఐ మాత్రమే ఉంది. దాన్ని సింపుల్ గా కాంగ్రెస్ అని కూడా అంటారు. ఈ కాంగ్రెస్ పార్టీని, ఐఎన్సిని, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ని డిసెంబర్ 28, 1885లో ప్రారంభించారు. అప్పుడు ఏవో హ్యూమ్ అనే మనిషి ప్రెసిడెంట్ గా ఉండేవాడు పార్టీ స్టార్ట్ చేసినప్పుడు. ఇప్పుడు ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే. ఈ పార్టీలో ఇప్పట్లో ఉన్న ముఖ్య నేతలు ఎవరంటే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ. ఈ పార్టీకి మహాత్మా గాంధీ సపోర్ట్ ఉండేది అప్పట్లో. ఈ పార్టీకి ఒకప్పుడు మహామహులు, పెద్దవాళ్ళు, ఇందిరాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ వాళ్ళు ఈ పార్టీకి ఉండేవాళ్ళు. తర్వాత ఈ పార్టీలో ప్రధానమంత్రులుగా కూడా పనిచేసిన వాళ్ళు. చాలా కాలం పాటు ఈ పార్టీ భారతదేశాన్ని పరిపాలించింది. ఈ పార్టీని ప్రజలు అప్పట్లో నమ్మేవాళ్ళు. ఈ పార్టీకి ఇప్పుడు ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్న మనిషి మల్లికార్జున ఖర్గే. ఆయన కర్ణాటకకు చెందిన మనిషి, మంచివాడు, సౌమ్యుడు. కాలక్రమేణా ఈ కాంగ్రెస్ పార్టీకి ఆదరణ తగ్గి చిన్న పార్టీలు కలుపుకొని యూపీఏగా అవతరించింది. సెక్యులర్ విధానాన్ని ఈ పార్టీ అడ్వకేట్ చేస్తుంది. ఈక్వల్ ఆపర్చునిటీ, ఆరోగ్య హక్కు, విద్యా హక్కు, సివిల్ లిబర్టీస్, సోషల్ మార్కెటింగ్ ఎకానమీకి ఈ పార్టీ సపోర్ట్ చేస్తుంది. జనసేన లాగా ఇది కూడా సెంట్రిస్ట్ పార్టీ. సెక్యులరిజం, ఈగాలిటేరియనిజం, సోషల్ సాటిస్ఫాక్షన్ ఈ పార్టీలో కనపడతాయి. ఆర్థిక సంస్కరణలు అయిన లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ను ఈ పార్టీ సపోర్ట్ చేస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయం మనం గుర్తు చేసుకోవాలి. 1991లో పివి నరసింహరావు ప్రధానమంత్రిగా ఉండేవాడు. ఆ టైంలో
గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్ అని ఫ్రీ ఎకానమీని చేశారు. ఇండియా ఎప్పుడు కూడా అగ్రికల్చర్ ఎకానమీగా ఉండేది, అగ్రికల్చరల్ ఎకానమీగా ఉండేది. అగ్రికల్చరల్ ఎకానమీ నుంచి ఇండస్ట్రియల్ ఎకానమీగా ఇండియా మారిపోయింది. పివి నరసింహరావు టైం 1991లో 1991లో న్యూ ఎకనామిక్ పాలసీ, న్యూ ఇండస్ట్రియల్ పాలసీ పివి నరసింహరావు గవర్నమెంట్ తెచ్చింది. ప్రపంచంలో 190 దేశాలు ఉన్నాయి. ఈ 190 దేశాల్లో కూడా ఇండియా వెళ్ళి కలిసిపోయింది. అంటే మేము కూడా మీతో కూడా పరిగెడతాం అని చెప్పని. అదే లిబరలైజేషన్ అంటే, అదే గ్లోబలైజేషన్ అంటే, అదే ప్రైవేటైజేషన్ అంటే. పివి నరసింహరావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ పార్టీని ఆ విధంగా నడిపించడం జరిగింది. ఇప్పటికీ ఈ కాంగ్రెస్ పార్టీకి 61 మంది ప్రెసిడెంట్లుగా పనిచేశారు. రాష్ట్రంలో దీనికి పిసిసిలు ఉంటాయి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలు ఉంటాయి. జాతీయ స్థాయిలో ఏఐసిసి ఉంటుంది. ఏఐసిసి అంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ. ఏఐసిసి కింద సిడబ్ల్యూసి అంటే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, సేవాదల్, ఇండియన్ యూత్ కాంగ్రెస్, ఐఎన్టీయూసి ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్, నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే వింగ్స్ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తాయి. ప్రతి సంవత్సరం కూడా ఈ పార్టీ ప్లీనరీ సెషన్స్ నిర్వహిస్తుంది. ఈ ప్లీనంలో సీనియర్ కాంగ్రెస్ ఫిగర్స్, సీనియర్ కాంగ్రెస్ ఫిగర్స్ అంటే లీడర్స్, ఫిగర్స్ అంటే లీడర్స్ యొక్క పార్టీ పాలసీని ప్రమోట్ చేస్తారు. సుదీర్ఘ చరిత్ర ఉన్న ఈ పార్టీ దాదాపు అంపశయ మీదకి వెళ్ళిపోయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ కేంద్రంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గా 2 రాష్ట్రాలుగా విడగొట్టింది. ఆ విడగొట్టడం వల్ల ఆ పాపం కాంగ్రెస్ పార్టీకి చుట్టుకుంది. ఎలా చుట్టుకుంది? ఆంధ్రప్రదేశ్ ని విడగొట్టి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రోజు కూడా ఒక్క ఎమ్మెల్యే సీటు ఆంధ్రప్రదేశ్ లో ఈ కాంగ్రెస్ పార్టీకి లేదు. కాబట్టి ఎందుకు లేదు? కారణం ఏంటి? స్టేట్ ని విడగొట్టడం వల్ల పార్టీ నష్టపోయింది. అదే గాని కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ని 2 రాష్ట్రాలుగా అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అని 2 రాష్ట్రాలుగా విడగొట్టుకుంటూ ఉంటే అక్కడ పవర్ లో ఉండేది, ఇక్కడ పవర్ లో ఉండేది. అనవసరంగా పోగొట్టుకున్నారు. అయితే దీన్నే రాంగ్ డెసిషన్ అని చెప్పంటారు. ఎందుకు అవసరమే ఉంది? కాంగ్రెస్కి అవసరం ఉంది చెప్పండి. ఆంధ్రప్రదేశ్ హ్యాపీగా ఉంది, హ్యాపీగా నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అని 2 రకాలుగా విడగొట్టడం జరిగింది, నష్టపోయింది. ఆ నష్టం దెబ్బ దేశమంతా తగిలింది. ఈరోజు కేంద్రంలో అధికారం లేకుండా పోయింది. యూపీఏ అని చిన్న చితక పార్టీలతో జతకట్టా కూడా అధికారంలో లేకుండా పోయింది. దాదాపు 12 సంవత్సరాల నుంచి బీజేపీ ఈ యొక్క రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది. బీజేపీ దాదాపు 12 సంవత్సరాల పై నుంచి ఈ యొక్క దేశాన్ని పరిపాలిస్తుంది. కానీ కారణం ఏమిటి? కాంగ్రెస్ యొక్క అవకతవక విధానం. అవకతవక విధానం అంటే ఏంటి? ఆంధ్రప్రదేశ్ నుంచి విడగొట్టడం. బీజేపీ అప్పట్లో 3 రాష్ట్రాలు విడగొట్టింది. విడగొట్టడంలో ఏమైంది? చాలా నష్టపోయింది. ఆ గుణపాఠం నేర్చుకోవాలి కాంగ్రెస్. ఆంధ్రప్రదేశ్ ని విడగొట్టడం జరిగింది. సో చాలా తప్పిదం జరిగింది, అనుభవించాల్సిందే. ఇది స్వయం కృతాపరాధం అని అంటాను. స్వాతంత్రానికి ముందు, తర్వాత కూడా ఈ పార్టీకి భారత ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఇందాకే చెప్పాను, ఈ పార్టీ ముక్కలు చెక్కలు అయిపోయింది. ఒకటి రెడ్డి కాంగ్రెస్ అని, ఒకటి ఇందిరా కాంగ్రెస్ అని అవటం చూసాము. ప్రస్తుతం ఉంది ఇందిరా కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ, ఇందిరా కాంగ్రెస్. కానీ ఐ ఎవరు పట్టుకోవట్లేదు, ఇప్పుడు కేవలం కాంగ్రెస్ అని అనేస్తున్నారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ఐ ఏదైతే ఉందో, ఇందిరా కాంగ్రెస్ ఏదైతే ఉందో దాన్ని సింపుల్ గా కాంగ్రెస్ అంటారు. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకే చెందినవాడు. ప్రేక్షకులారా, యూట్యూబ్ చూసి నా లెక్చర్, నా ప్రసంగం వినేవాళ్ళు గుర్తుంచుకోండి, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో అధికారంలోకి రావాలి. ఎందుకంటే ప్రస్తుతం ఎన్డీఏ, అదే బీజేపీ లెడ్ ఎన్డీఏ చాలా ఇబ్బంది పెడుతుంది ప్రజల్ని. మీరు గ్రాస్ రూట్స్కి వెళ్ళి, పల్లెటూర్లకు వెళ్ళి, పట్టణాలకు వెళ్ళి చూడండి ఎంత ఇబ్బందో, రకరకాల ఇబ్బంది. అందుకని కాంగ్రెసే ఈ యొక్క దేశానికి శరణ్యం అని ప్రజలు అనుకుంటున్నారు. నెక్స్ట్ టైం కాంగ్రెస్ గారిని సరిగా పనిచేస్తే, మంచి థింక్ ట్యాంక్ ని పెడితే, మంచి పాలసీ మేకర్స్ ని పెడితే, బాగా ఆలోచించే వాళ్ళు పెడితే, రాజకీయం బాగా తెలుసుకున్న వాళ్ళు పెడితే, నెక్స్ట్ ఎలక్షన్ కి కాంగ్రెస్ పార్టీ
కేంద్రంలో అధికారంలోకి వచ్చింది, రాష్ట్రంలో కూడా చాలా రాష్ట్రాల్లో కూడా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. అయితే వాళ్ళు ఇప్పుడు నిర్ణయించుకోవాలి, వాళ్ళు ఇప్పుడు సరైన దాంట్లో పడాలి. అయితే రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధాని అయ్యే అవకాశం ఉంది, సోనియా గాంధీ కాదు. రాహుల్ గాంధీ ఇండియన్ బ్లడ్, రాజీవ్ గాంధీ కొడుకు, కాబట్టి అతనికి ఎలాంటి అబ్జెక్షన్ లేదు, ఈ దేశానికి ప్రధానమంత్రి కావచ్చు. 2029లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీజేపీకి అంటే ఎన్డీఏకి గట్టి పోటీ ఇవ్వచ్చు. అయితే ఏం చేయాలా? కాంగ్రెస్ పార్టీకి ఒక లీడర్ కావాలి. ఆ లీడర్ రాహుల్ గాంధీ లేదా మరెవరైనా యంగ్ లీడర్, 50 ఏళ్ళ లోపలోళ్ళు, 60 ఏళ్ళ లోపలోళ్ళు. పార్టీ పక్కలు కానీ 60 ఏళ్ళ లోపలికి ఇస్తే పార్టీ ముందుకెళ్లే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, రాహుల్ గాంధీని మాత్రమే ఇక్కడ ఇండియా ప్రజలు నమ్ముతారు. రాహుల్ గాంధీకే పగ్గాలు ఇచ్చి రాహుల్ గాంధీని కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసి నడిపిస్తే అలాంటి కొత్త రాజకీయ నాయకుడు కూడా తీసుకొని మీ సూచనలు సలహాలు కూడా కావాలి, మీరు కొన్ని సలహాలు చేయండి అని చెప్పంటే తప్పకుండా ముందుకు వస్తారు. ఒక్క కాంగ్రెస్ పార్టీకి కాదు, ఏ పార్టీకైనా కూడా నా సేవ అవసరం అనిపిస్తే ఏ పార్టీ పిలిస్తే ఆ పార్టీకి వెళ్తాను. ఆ పార్టీని ముందుగానే గేజ్ చేసి పెట్టుకుంటాను. ఆ పార్టీ పిలిస్తే వెళ్తాను. ఏదైనా పార్టీ నన్ను పిలిస్తే ఆ పార్టీ కోసం నేను పనిచేయడం కోసం కొన్ని షరతులతో పనిచేయడం కోసం రెడీగా ఉన్నాను. సో కాబట్టి ఇప్పటి వరకు ఈ నంబర్లన్నీ స్క్రోల్ అవుతున్నాయి కదా, ఈ నంబర్లన్నీ కూడా మీరు కాంగ్రెస్ పార్టీలో చేరండి అని SMS లేదా ఫోన్ కాల్ చేసిన నంబర్లే ఇంతవరకు. అయితే వచ్చే వీడియోలో ఇంకో పార్టీ సంబంధించిన నంబర్లు, ఈ పార్టీలో చేరండి అని చెప్పే నంబర్లు అవి తీసుకొని ఇంకో పార్టీకి సంబంధించి వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉంది, ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ అని ప్రజలు అనుకుంటున్నారు. నేను అనేక చోట్ల విన్నాను, గెస్ వర్క్ కాదు, నిజం చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో 29లో అధికారంలోకి వస్తే ఇప్పుడు ఏదైతే బీజేపీ చేసిన పాలసీలు ఏమున్నాయో అవన్నీ కూడా దాదాపు అన్ని కూడా కొనసాగించవచ్చు. ఇది కాదు బీజేపీ చేసింది తీసే అని చెప్పంటే మళ్ళీ కిచిడే అయిపోయింది, రచ్చ అయిపోయింది. అందుకని ఈ బీజేపీ పాలసీస్, ఎన్డీఏ పాలసీస్ కొనసాగిస్తూ కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వస్తే మళ్ళీ పరిపాలన ఆ విధంగా చేయాలి. ఉదాహరణకి తమిళనాడు జయలలిత పథకాలని, బ్యాగుల్ని మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చి పంచింది. ఆయన వేస్ట్ చేసేందుకు ఖజానాకి ఎంత దెబ్బ, ఆ బ్యాగులు ఆ సైకిళ్ళని తీసేస్తే ఖజానాకి ఎంత దెబ్బ. అలా చేయకుండా వాళ్ళు పంచేసేయండి, పాత పంచేసేయండి, ఏం ప్రాబ్లం లేదు అని చెప్పన్నారు. అట్లా దిల్ ఉండాలి. ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ దిల్దార్ ఆద్మీ అయి ఉండాలి, దిల్దార్ మనిషి అయి ఉండాలి. అప్పుడు మాత్రమే మనకి దేశానికి రాష్ట్రాలకి సక్సెస్ దొరుకుతుంది. ఇప్పుడు మీకు చాలా చెప్పాను, ముగిస్తున్నాను. కొత్త రాజకీయ నాయకుడు అనే నేను కోనపరెడ్డి హరిప్రసాద్ సైనింగ్ ఆఫ్. కార్పే డయం.